మామిళ్లపల్లి మహిళా రైతులు జాతీయ మహిళా కమిషన్ను కలిశారు. తమపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనుజారాణి నేతృత్వంలో జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్లను కలిసి ఫిర్యాదు చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కోరినందుకు తమపై దాడి చేశారు అని వాపోయారు. మామిళ్లపల్లి మహిళలపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి అని పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారు అని ఆరోపించారు. వెంటనే మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి అని అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. సార్వా సీజన్లో వరికి లేదు, నేడు రబీ సీజన్లో మొక్కజొన్నకు లేదు, పసుపుకు లేదు, శనక్కు లేదు, చెప్పుకుంటూ పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, కానీ ఇంప్లిమెంట్ చేయకోకుండా ఉండడం. దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం ఎమ్మెల్యేలే దళారులుగా మారి మద్దతు రేటు కన్నా తక్కువ రేట్లు కొని మారుబేరాలు చేయడం వల్ల జరుగుతూ ఉంది. దీన్ని ఇప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రైతుల ఎక్స్ప్లాయిటేషన్ని మద్దతు ధర కొని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల పట్ల సీతకన్ను వహించడానికి వారి ఎమ్మెల్యేలే బ్రోకర్లుగా మారడం తప్ప మరొకటి కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా 14 మంది మీద కేసు కట్టారు, అందరూ కాపు కులస్తులు. మరి జనసేన మీరు కాపు కులంతోనే మొన్న మీ చేతిలో ఒక ఆయుధంలాగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం. అలాంటి కాపుల మీద 14 మంది మీద, అందున 5 మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయిస్తే మీరు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. అంటే మీరు రాజకీయాలు వదిలిపెట్టేశారా, లేకుంటే కాపు కులాన్ని వదిలేశారా? ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు మీరు వైండప్ చేసి తెలంగాణలో రాజకీయాలు బిగించేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. కనీసం మహిళలు అని కూడా చూడకుండా మామిళ్లపల్లి మహిళా రైతులపై పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి. వెంటనే కూటమి ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పోలీసులే తాళ్లతోని వాళ్ళ మెడలకు చుట్టేసి వెనక్కి లాగుతున్న పరిస్థితులు మనం వీడియోలో చూస్తున్నాం. ఇంత దారుణం రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా ఇటువైపు చూడాలనిపించలేదా? మహిళకి రాష్ట్రంలో ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా నేనుంటాను అని చెప్పిన ఆమె ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే దళితులకి, ఎస్సీ వర్గానికి చెందిన మహిళా రైతులకు ఇట్లాంటి విషయం జరిగితే ఆమెకు కనిపించలేదా? ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళా రైతులందరూ కూడా సాధారణ రైతులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎలా అయినా న్యాయం కావాలని చెప్పి ఢిల్లీ వరకు వచ్చారు. ఒక మహిళ తలుచుకుంటేనే ఢిల్లీ వరకు రాగలరంటే అంత ఉన్నత పదవుల్లో ఉన్న హోమ్ మినిస్టర్ అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా తలుచుకుంటే వీళ్ళకి న్యాయం జరగదా అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. పోలీసులు తమను కింద పడేసి కొట్టారు అని మామిళ్లపల్లి మహిళా రైతులు వాపోయారు. అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని రేటు లేదు, 1650 1700కు అడుగుతున్నారని మేము నిల్వ చేసుకున్నాం. ఒక రేకుల చెట్లు వచ్చి ఈ అంబటి మురళీకృష్ణ గారి అని మా అంబటి మురళీకృష్ణ గారికి డౌన్ అని గోల్ చేస్తుంటే వెళ్ళి కాదండి మీరు పొరపాటు పడ్డారు, ఈ అంబటి మురళీకృష్ణ గారి కావు, ఈ మా రైతులు అని అడ్డం పడ్డా కూడా ఊరుకోకుండా దాన్ని పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ మరొక రోజు వచ్చి దానికి సీలు వేస్తున్నారు. కాదండి మీరు సీలు వేయొద్దు, మా మొక్కజొన్నలు పాడైపోతాయి, మేము కవుళ్ళు కట్టుకోవాలి, మేము పొలాలు దున్నించుకోవాలి, మేము కవుళ్ళు కట్టుకోవాలని చెబితే కాదని మమ్మల్ని పడేసి మెళ్ళకు తాడేసి కింద పడేసి ఈ వయసులో ఈ పని చేశారు.
మెళ్ళకు తాడేసి ఊరేసి లాగారు, వెనక మాలకు పడేశారు, పడిపోయాను. చేతులకు దెబ్బలు కూడా తగిలినాయి ఈ వయసులో. కానీ మా ఆయనకు గుండె జబ్బు మడిసి నేను వెళ్ళి పని చేసుకోవాలి, నేను వెళ్ళి ఏ పని చేసుకున్నా పండించుకొని మందులు వాడుకొని మేము చేసుకోవాలండి. ఎందుకు పెడుతున్నారు ఎస్టీ కేసులు? కనీసం మాకు చదువు రాదు, పక్క ఊరు వెళ్ళే వాళ్ళం కాదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు. ఒక పంటలు పండించుకొని ఇంట్లో ఏదో ఒక ముద్ద వండుకొని తినేవాళ్ళమే కానీ బయటకు వచ్చే వాళ్ళం కాదు. మహిళలను కూడా లేకుండా అతి దారుణంగా, అతి కిరాతంగా, మళ్ళీ పైపెచ్చు విజువల్స్ ఉన్నాయి సార్. అవి చూస్తే ఎవరికైనా సరే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే. కానీ ఒకళ్ళ మహిళలను కూడా లేకుండా తాళ్ళు పెట్టి ఉరేసి లాగి కొట్టి ఎట్లా పడితే అట్లా నానా విధాలుగా అసలు బట్టలు ఎటు వెళ్తున్నాయి కూడా తెలియకుండా చేస్తున్నారు పోలీసు వారు. మరి ధూళిపాళ నరేంద్ర గారు ఈ దీక్షలు, ఈ ధర్నాలు అంటే సార్ ఒకటి మద్దతు ధర లేనందువల్లగా సార్. మరి ఇప్పుడు ఇదంతా వచ్చింది. మద్దతు ధర ఉంటే మేము వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.